మేము అడగం కావాలంటే అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవానే భగవతి భగవానే భగవతి ఈశ్వరనే ఈశ్వరియే ఈశ్వరనే ఈశ్వరియే దేవనే దేవియే దేవనే దేవియే శక్తనే శక్తియే శక్తనే శక్తియే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అప్ప అప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కన్న సాములం అయ్యప్ప కన్న సాములం అయ్యప్ప కత్తి సాములం అయ్యప్ప కత్తి సాములం అయ్యప్ప దండ గదా సాములం అయ్యప్ప దండ సాములం అయ్యప్ప గదా సాములం అయ్యప్ప పేరు సాములం అయ్యప్ప గురు సాములం అయ్యప్ప తెలిసి తెలియక అయ్యప్ప తెలిసి తెలియక అయ్యప్ప చేసిన తప్పులు అయ్యప్ప మన్నించప్ప అయ్యప్ప మన్నించప్ప అయ్యప్ప ఓం శ్రీ స్వామి శివ
ఏమైంది సార్ మళ్ళీ ఏమైంది ఇప్పుడే మా సగం మందులు టెంట్ తెచ్చి ఏమన్నాడు నేను ఉండేమన్నా అప్పుడే అదంటే ఇక్కడ కూడా ఉన్నాయి స్వామి 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 వెళ్ళిపోయాడు జీవన్ స్వామి ओम अर्चद प्रार्चद प्रियमेधास्वर्चदार्चन्दुभद्रगावदपूर्णदृष्टवर्चद अर्चद प्रार्चद महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम స్వామి స్వామి సంజీవ్ స్వామి కాక స్వామి ఇంకో కార్ ఇంకోటి సైడ్ వాళ్ళు రెండు తీసుకొచ్చిండు ఒకటే కట్టిండు ఇంకోటి ఉండే కట్టేపిచ్చేసాడు పక్కన క్లోజ్ చేయించేసాడు కొద్దిగా గాలి రాకుండా కర్పూరం మేడం సార్ అదే అదే స్వామి ఇది అదే
స్వామి ఆ కృష్ణభ్యో నమః. హరి ఓం. కుంకుమ తీసుకోండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. మీరు గురుసా మీకు పెడతాను. దానమంత్రేషమో జంతు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్యేషాం జయస్యేషాం గతస్యేషాం పరాభవః. ఏషాం ఇంధే వరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికా లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రదండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ. షోడశీతాని నామాని పుణే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజతో యస్రాత్రే सर्वविघ्नहरस्तस्मै श्रीमहागणपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते. అక్షతలు తీసుకొని గణపతికి 3 పోకలు ఉన్నాయి కదా గణపతి, అలాగే గౌరీదేవికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ శుచీపురందరాభ్యాం నమః. श्री अरुंधति वशिष्ठाभ्यां नमः. श्री सीतारामाभ्यां नमः. इष्टदेवताभ्यो नमः. कुलदेवताभ्यो नमः. स्थानदेवताभ्यो नमः. एतत्कर्मफलप्रधानदेवता श्री महाजनेभ्यो पतिजनेभ्यो नमो नमः. नमस्कारान् करोमि. तथा विद्यमानस्यः आचम्य प्राणानायन्यः. ఇదిగోండి పాత్ర ముందర తీసుకోండి. ఇద్దరు కూడా ఆచమనం చేయండి. మీరు గురుస్వామి ఇద్దరు. ఇది ప్లేట్ తీసుకో. ఫస్ట్ కళ్ళకు నీళ్ళు అద్దుకోండి. श्रीधराय नमः. ओम ऋषिकेशाय नमः. ओम पद्मनाभाय नमः. दामोदराय नमः. ओम शंकरशनाय नमः. वासुदेवाय नमः. प्रद्युम्नाय नमः. ओम अनिरुद्धाय नमः. पुरुषोत्तमाय नमः. मोक्षदाय नमः. ओम नारसिंहाय नमः. अच्युताय नमः. जनार्दनाय नमः. उपयेन्द्राय नमः. हरे ओम श्रीकृष्णाय नमः. श्रीकृष्णपरब्रह्मणे नमो नमः. स्वामी भूमि ताकितर्षे ऊर्वा देवता सुतलं छन्दः आसने विनियोगः अनंतासनाय नमः. మళ్ళీ అక్షతలు తీసుకోండి. అక్షతలు వాసన చూసి ఎడమ భుజం వైపు నుంచి వెనకాల కట్టేసేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏదే భూమి వారగా ఏదే శామ విరోధేన పూజా కర్మ సమారభేత్. తదాను ప్రాణాయామే వినియోగః. కొంచెం నిటారుగా కూర్చోండి. ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చుకొని కుడి రంధ్రం నుంచి వదలండి. అట్లా 3 మార్లు చేయండి, 3 సార్లు. ओम अंगुल्याग्रे नासिकाग्रे संपीड्यं पावनाशनं प्राणायाममिदं प्रोक्तं ऋषिभिः परिकल्पितं प्राणायामे विनियोगः. ओमापूर्ज्योतिरसामृतं ब्रह्मभूर्भुवस्सुवनाभ. ओम చేతులు కడిగేసుకోండి. హస్తం ప్రక్షాళ్య. तथा विद्यमानस्य संकल्पं करिष्यामः. महेश महेश श्री परमेश्वरमुद्दिश्य कार्तिक मासे कृष्णपक्षे अद्यदितम्यां नवमी दितम्यां वासरः वासरस्तु अद्य इन्दु अद्यवासरः. सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरणे मङ्गलग्रह गुणविशेषण विशिष्टायां शुभाविदौ यजमान्यस्य अस्माकं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य वशिष्ठ महर्षि गोत्रोद्भवस्य ఇంటి పేరు మారువేరు कल्यवारि वंशोद्भवस्य गुरु ब्रह्मण्य नामधेयस्य धर्मपत्न्याः लक्ष्मी सौभाग्य धर्मपतीश्वरम्मा नामधेयत्याः विनोद बाबू नामधेयस्याः मातृः यजमान्यस्याः मातृः नागम्मा नाम्याः सह कुटुम्बानां सपरिवाराणां सपुत्रिकाणां सभान्तवानां यजमान्यस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य कौंडिन्य महामणि गोत्रोद्भवस्य ఇంటి పేరు बोट्लवारि वंशोद्भवस्य वेंकटेश्वर गौड नामधेयस्य
వెంకటేశ్వరమ్మ నామదేవత్యాః అంకినేని ప్రసాద నామదేస్య మనేంద్ర నామదేస్య ప్రణవీ నామ్యాః ऋषिवर्धन नामदेस्य यजमान्यस्य सहकुटुम्बस्य सपरिवार्यस्य सभान्तवस्य संकल्पितकर्मणे श्रीधर्मशास्त्र परिपूर्ण कृपाकटाक्ष वीक्षण फल सिद्ध्यर्थं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय परिपूर्ण आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनोवांछ फल सिद्ध्यर्थं मम कुटुंबानां सर्वमंगल व्याप्यर्थं मम ज्ञानतो अज्ञानतो कृतय सकल पाप दोष निवारण अर्थं मम आदि वन्द्यादि दशविध वन्द्य दोष निवारण अर्थं मम पूर्ण पुष्कलांब समेत धर्मशास्त्र परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं मम संकल्पित अष्टादश मालधारण दीक्षा परिपूर्ण दिग्विजयता प्राप्यर्थं श्री धर्मशास्त्र कृपा कटाक्ष वीक्षण फल सिद्ध्यर्थं मम निरंतरं धर्मद सिद्ध्यर्थं श्री धर्मशास्त्र प्रीति दिव्य 18 महा पडिपूजनेन संकल्पित आय देवता कलश स्थापन आवाहन ध्यान षोडश उपचारिक पूजनेन तथादौ संकल्पित अस्मिन् संकल्पित मम दीक्षा परिपूर्णता दिग्विजयता प्राप्यर्थं अवभृत स्नान पूर्वक महा 18 पूजनेन संकल्पित गणपति गौरी आराधना अर्चना पूजनं च अहं संकल्पं कारयिष्ये मम शबरिमल यात्रा दिग्विजयता प्राप्यर्थं नारीकेल पूर्वक दीक्षा स्वीकरणं च मम दिव्य मंत्र उपदेशन पूर्वक संकल्पं अहं करिष्ये। नमस्कारं చేసుకోండి స్వామివారికి ఒకసారి ధర్మశాస్త్ర కన్యాస్వామి నుంచి ప్రారంభం చేసుకొని ఈ సంవత్సరానికి 18 సంవత్సరాలు దీక్షను పూర్తి చేసుకుంటున్నాను కావున నేను తీసుకున్న దీక్షలో ఎలాంటి లోటుపాటు జరిగినా క్షమించి నేను ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని నా కుటుంబము నేను కూడా ఎల్లవేళలా నీ అనుగ్రహం చేసిన సంతోషమైన జీవితాన్ని నాకు ప్రసాదించుము ధర్మశాస్త్ర ఈ 18వ యాత్ర చేసేదాన్ని కూడా విజయంగా నన్ను ముందుకు నడిపించమని చెప్పి ధర్మశాస్త్ర నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరిక సంకల్పం ఉన్నా కానీ చెప్పుకోండి ఇదమాన్యసిద్ధ సంకల్ప సిద్ధిరస్తు తథాస్తు ఆదో నిర్విఘ్న సమాప్త్యర్థం చేతులు నీళ్లు పోసుకొని అక్షతం నీళ్లు వదిలేసేది దాంట్లో కొద్దిగా సామిని పంపించడం పూజ మధ్య మాతృణాశ్వద తుక్షాదు సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణః అంగై చ సైతా సర్వే కలశాంబ సమాశ్వద అత్ర గాయత్రి సావిత్రి సరస్వతి శాంతి పుష్టి దృష్టి కరే తదా ఆయాంత దేవ పూజార్థం దుర్గక్షేకారగాః गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं गुरु कावेरी तुंगभद्रा च पुष्करिणी च गौतमी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिता शुद्धजलाय विद्महे पाशास्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् कलशस्थवर्णाय नमः गन्धाक्षपुष्पाणि समर्पयामि कलशोदकेन पूजाद्रव्याणि देवम् आत्मानं च सम्प्रोक्ष्य अपवित्र पवित्रो वा सर्वावस्थाङ्गतापि वा स्मरे पुंडरीकाक्षं सभाभ्याभ्यान्तरश्रुतिः पुंडरीकाक्षाय नमः स्थलानि शरीराणि पूजाद्रव्याणि आत्मानं सुजनो भवन्तो गणवन्तो सुजनहव्यतां निर्विघ्न समाप्त्यर्थं महागणपति देवताभ्यो नमः गौरी देवता स्मरणे विनियोगः చేతులు జోడించి గణపతికి నమస్కారం చేసుకోండి ఆ మూడు పోకలు ఏదైతే పెట్టామో గణపతి పసుపుతో చేసిన అమ్మవారు గౌరీ దేవత మనసులో శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ముందుగా గణపతికి పూజ చేయండి
కొబ్బరి చెట్టు विघ्नोद्भव प्रचंड पवन विघ्नेश्वर पादमा वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः आ गणपति मूడు పోకలపై నక్షత్రం వేయండి ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नगदिते हेम సింహాసనార్థం అక్షదాం సమర్పయామి ఉద్ధరణితో మూడు సార్లు నీళ్లు జోయించేసి ప్లేట్ కవర్ చేసేయండి पादयोः पाठ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि महागणाधिपति देवताभ्यो नमः అక్షతలు తీసుకోండి మళ్ళీ అమ్మవారి గౌరీ దేవత ఉంది కదా శ్రీమాత్రే నమః అనుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి చెప్పినప్పుడు అక్షతలు వేయండి ओम गौरी हिरण्यमाया शरणानि तक्षते कपदे द्विपदे शाचतुष्पदे अष्टापदे नवपदे बभूवसे सहस्राक्षरा परमेव्यमन् अस्मिन् हार्द्रिका चूर्णबिम्बेऽस्मिन् गौर्यै नमः ध्यानपाठ्यं समर्पयामि हस्तेषु अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि तथातो मलापकर्षण स्नानं మూడు సార్లు గణపతికి గౌరీ దేవికి నీళ్లు చల్లండి చక్కగా ओम आपोष्टामय भवादानमूर्जेतदानः महेरणाय दक्षये योगशिवतमो आपो जनयताजनः इति स्नानं समर्पयामि स्नानानन्तरं पयादि क्षीरम् ओम आप्याय स्वसमेते विश्वदस्सोपवृष्ण्यो शरगरामत संयुक्तं स्नानार्थं प्रतिगृह्यतां पयादि पञ्चामृतं स्नापयामि मल्लीजनं पुनः शुद्धोदक स्नानो आपोष्टामय भवादानमूर्जेतदानः महेरणाय दक्षये योगशिवतमोर्धस्य भाजितः वसुदेव मातरः तस्मारङ्गमामो यस्यक्षयतः आपो जनयताजनः इति स्नानं समर्पयामि अलङ्कारणार्थे गन्धाक्षपुष्पाणि प्रभ्यर्चाम् अभिवस्त्रान् सुवसनान् निरुषाभिदेन सुदगाः पूयमानः अभिचन्द्रावर्तमेन हिरण्या विश्वान् रथिना देव सोमः अलंकारणार्थ वस्त्रार्थे कार्पासवस्त्रं समर्पयामि गन्धाक्षपुष्पाणि प्रभ्यर्चः ओम गन्धद्वारानुरागर्षामितपुष्टाङ्गरीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपये श्रियं सुमङ्गलीर्यं वधूरिमागं समेत पश्यतां सौभाग्यमस्मै तत्त्वायादास्तं विपरेतना या गुङ्गूर्यासने वाली या रागाया सरस्वती इन्द्राणीं वकोदय वर्णानीं स्वस्तये हरिद्रा रंजिता देवी सुखा सौभाग्यदायिनी हरिद्रान्ते प्रयच्छामि सुखं शान्तिं प्रयच्छमे कुङ्कुमं काञ्चनं दिव्यं कामिना कामसम्भवा कुङ्कुमेना चिता देवी ग्रहाण परमेश्वरा सर्वापचारार्थे हरिद्रा सहित कुङ्कुमद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि गणेशाय नमः अनुకుంటూ ఒక పుష్పాన్ని గణపతి దగ్గర వేస్తున్నాడు ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम गजाननाय नमः ओम बालचन्द्राय नमः ओम वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हिरम्बाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम कुमारगुरवे नमः सिद्धि बुद्धिसहित महागणपतये नमो नमः नानाविध परिमल पत्र पुष्पाञ्जलिं समर्पयामि नमस्कारान् करोमि తదాలో గౌరీ నమః అక్కడ అమ్మవారి గౌరీ దేవత ఉంది కదా శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండండి ఓం గౌరీయై నమః ఓం పద్మాయై నమః ఓం శ్రేష్ఠే నమః ఓం మేధాయ నమః ఓం స్వాహాయ నమః ఓం సదాయ నమః ఓం మాతృభ్యో నమః ఓం లోకమాతృభ్యో నమః ఓం దృత్యే నమః ఓం దుష్టే నమః ఓం పుష్టే నమః ओम आत्मनः कुलदेवताय नमः ओम ब्राह्मणे नमः ओम माहेश्वर्ये नमः ओम वैष्णव्ये नमः ओम बाराय नमः ओम ऐन्द्राय नमः ओम चामुण्डाय नमः सप्तमातृकाय नमः ओम षोडशमातृकाय नमः महागौर्यै नमो नमः అమ్మవారికి రెండు పూలు పెట్టండి ओम आयने दे परायणे दूर्वारोहन्त समुद्रस्य गृहायने ऋतुकालोद्भव पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि वनस्पत्योर्भवे दिव्ये नानाकल्पैः सुसंयुता आग्रे सर्वदेवानां
धूपोऽयं प्रतिगृह्यतां धूमाग्रापयामि साक्षात् स्थापित प्रत्यक्ष दीपं దాంట్లో ఉన్న రెండు దీపాలు వెలిగించండి కర్పూరం వేసుకో కొద్దిగా ఓం ఉద్దీపస్య జాతవేదో బద్ధం నిరతం మమ అశోకశమఖ్యమావహ జీవనం చ దిశా దిశా కర్పూరమా ఇది కర్పూరమేనా ప్యాకెట్ ఇయ్యండి మీ ప్యాకెట్ ఇయ్యండి మైస్ ఇయ్యనా ఓం ఉద్దీపస్య జాతవేదో బద్ధం నిరతం మమ అశోకశమఖ్యమావహ జీవనం చ దిశా దిశా దీపారాధన ముహూర్తస్తు ముహూర్తోస్తు ఏతత్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం ద్వాదశాదిత్యానాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు దీపాదిష్టాన దేవతాభ్యో నమః సర్వోపచారార్థే గంధాక్షపుష్పాణి ప్రభ్యర్చ దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ దీపదేవతాభ్యో నమః కర్పూరం మంచిగా వేయి పొడిగా పసుపు కుంకుమ వెండి దీపం ముందట అక్షతలే నమస్కారం చేసుకోండి దీపాదిష్టాన దేవతాభ్యో నమః సర్వోపచారార్థే గంధాక్షపుష్పాణి సమర్పయామి నమస్కారాన్ కరోమి చేతులు జోడించి దీపానికి నమస్కారం చేసుకోండి అర్చత ప్రార్చత ప్రియ మేధాసు అర్చత అర్చందు భద్రగా ఉతపూర్ణ దుష్టు అర్చత అర్చత ప్రార్చత దీపదేవతాభ్యో నమః శుద్ధ ఆచమనం సమర్పయామి నీళ్ళు చూయించి వదిలేసేయండి సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి నైవేద్యం నివేదయామి ఓం యాఫలనీర్యా ఫలా పుష్పా యాచ పుష్పిణీః బృహస్పతి ప్రసోదాత్ సానో మంచంతు భగవసః ఫలం మనోరథ బలపుత్ర పౌత్ర ప్రవర్ధనో యస్మాత్ తస్మాత్ శివమ్యేష్య అదశాంతిం ప్రయచ్చమే ఫలధాన్య కల్పోక్త సకల ప్రాప్తి నివేదయాంతో దేవస్య త్వాసవిదు ప్రసమేష్వినో బాహుభ్యా పూష్టాస్తాభ్యా మాధదేనయా శ్రీ ఆవాహిత దేవతాభ్యో నమః నారీకేల సహిత ఫల నైవేద్యం నివేదయామి పండ్ల పైన కొబ్బరి ముక్కల పైన నీళ్ళు చల్లండి ప్రోక్షా ప్రశంచ కృతంత్వా సత్యేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపిదానమసి నైవేద్యం నివేదయామి చేతులు నైవేద్యం చూపించాడు ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ పూర్ణ బ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి నైవేద్య శ్రవణానంతరం తాంబూలాంతే అక్షతాం సమర్పయామి భోగి ఫలశ్చ కర్పూరే నాగవల్లే దళేయుతం ముక్తా చూర్ణ సమాయుక్త తాంబూలాం ప్రతిగృహ్యతాం సువర్ణ దక్షిణ తాంబూలాంతే అక్షతాం సమర్పయామి కరద్వర్ధనాంతే దివ్య మంగళ నీరాజన దీపం దర్శయామి కర్పూరం ఇచ్చిన ప్యాకెట్ వాడేసి అన్న కూడా తీసుకోవాలి గడ్డ ఇచ్చిన ఒక ప్యాకెట్ ఇచ్చాను దివ్య మంగళ నీరాజన దీపం దర్శయామి కాస్త గంధం బొట్టు పసుపు పెట్ట హారతి మహాగణాధిపతయే నమః దివ్య నీరాజన దీపం దర్శయామి ఓం కన్యమూల మహాగణపతి భగవానే ఓం శ్రీ స్వామియే నాయక వినాయక వేగమేరవయ్యా నాయక వినాయక వేగమేరవయ్యా నీ కొరకే జగమంతా వెదలేవయ్యా మంగళ హారతి కొనవయ్యా నాయక వినాయక వేగమేరవయ్యా నీ కొరకే జగమంతా వెదలేవయ్యా మంగళ హారతి కొనవయ్యా
स्कंदपूर्वजा मंगलम गणनाथाय मंगलम हरसूनवे मंगलम विघ्नराजाय विघ्नहरतेस्तु मंगलम महागणपतये नमः गौर्ये महानंद सुंदर दिव्य मंगल नीराजन देवं दर्शयामि नीराजनानंदरं सखा आचमनीं समर्पयामि क्षान्धारयामि देवता अभिवंदनं समर्पयामि समर्पयामि नमस्कारान् करोमि सन्ततश्रेयस्तु समस्त मंगलानि भवन्तु नित्यश्रेयस्तु नित्यमंगलानि भवन्तु गृह्णवन्तु तथादौ अक्षतां पुष्पान् गृहीत्वा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणाम्बिकाय विद्महे रुद्रपत्न्यै धीमहि तन्नो गौरी प्रचोदयात् ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर् ब्रह्मा शिवो मे स्वधा शिवो गणेशाम्बिकाभ्यां नमः वेदोत्सवर दिव्यमन्त्र पुष्पार्थे अक्षतां समर्पयामि नमस्कारान् करोमि अंशे गणपति गौरी देवी नमस्कारं చేసుకోండి महागणाधिपति देवताभ्यां नमः चित्रमाचार्याय जावराभ्यां विद्याय नित्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलकारोहयामि विधानारोहयामि अश्वानारोहयामि मूषिकारोहयामि समस्तराज्योपचार चित्रोपचार भक्त्योपचार राजोपचार पूजने सर्वं श्री महागणाधिपति देवता गौरी देवता प्रियंकमाचरिता गणाधिपति देवता गौरी देवता पूजनेन विघ्नेश्वर स्वामी विघ्नकर्ता महागणाधिपति देवता दिव्य चरणार्पणमस्तु सुप्रीता सुप्रसन्न वरदा भवतु नमस्कारान् करोमि यजमान महागणपति प्रसादेन शिरसा गृह्णामि शतमानं भवति सदाजित् पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति ఓకేనా भूज स्टार्ट అయిపోయింది तदा रक्षाबंधन देवताभ्यो नमः हेलो नमः सर्वेभ्यः एकजपतिदेवनो येऽन्तरिक्षमे दिविदेभ्यः सर्वेभ्यो नमः रक्षाबंधन दिष्टान देवताभ्यो नमः लं प्रतिदिनत्वात्मकं परिकल्पयामि आकाशतत्वात्मकं परिकल्पयामि वायुतत्वात्मकं परिकल्पयामि कं तेजस्तत्वात्मकं परिकल्पयामि अमृततत्वात्मकं देवताभ्यो नमः कन्दाक्षपुष्पाणि समर्पयामि नमस्कारान् करोमि तथा देवालयस्य कंकणधारणमहं करिष्ये राजारामेन्द्रो महाबलः तेन त्वां प्रतिपद्रामि रक्षयमाचलमाचल कंकणधारणे विनियोगः ॐ ब्रह्माणि गणेशाङ्के शङ्के चक्रे शरन्दवे श्रीमान्नारायणो विष्णु वासुदेवोऽभिरक्षतु रक्षाबन्धनदिष्टाय देवताभ्यो नमः कंकणधारणे विनियोगः అర్థమైంది దీనికి దాని గత అందది దీనికి దాని గత పైన నన్ స్వామి ఏం కాదు పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి స్వామికి కన్యస్వామికి బొట్టేసి ఒకటి పూలదండి పూలమాలలు వెళ్ళు రామ్ సార్ వెళ్ళు అటు వెళ్ళు ఫుడ్ సార్ దగ్గరికి వెళ్ళు సామంతి దండలు ఇచ్చారు కదా అప్పుడు చాలా అది దండలు ఇచ్చారు అప్పుడు मेधासोचताम् अर्चन्तु पुत्रकामतपूर्वकष्टुवर्चताम् अर्चत प्रार्चताम् तेन बद्धो वनेराजा दानवेन्द्रो महाबलः तेन त्वां प्रतिपद्रामि रक्षयमाचलमाचल कंकणधारणे विनियोगः స్వామి శరణమయ్యప్ప వచ్చిన స్వాములందరికీ అమ్మలకి అందరికీ కూడా స్వామి శరణం. ఈరోజు ఉత్తరా నక్షత్రము స్వామి వారి యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము. విశేషంగా 10 రోజుల పాటు స్వామి వారి యొక్క దేవాలయంలో వివిధ కార్యక్రమాలు విశేషంగా కొడియేట్రం అని చెప్పేసి ధ్వజస్తంభ పూజ, బలిపీఠాల పూజ, అయ్యప్ప స్వామికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని నిన్న రాత్రి పల్లి వేట అని చెప్పేసి అయ్యప్ప స్వామి పులిపాలకని వేటకు వెళ్ళినట్టుగా వేటకు వెళ్ళేసి వచ్చేసిన తర్వాత స్వామి వారికి ఈ రోజు మంగళ స్నానం కోసం అని చెప్పేసి ఊరేగింపుగా తీసుకెళ్లేసి మన గ్రామంలో ఉన్న ఏదైతే నదిలాగా భావించే చెరువు ఏదైతే ఉంటుందో దాంట్లో స్వామి వారికి మంగళ స్నాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరట్టు మహోత్సవము ఊరేగింపు రోజున విశేషంగా ఆ పవిత్రమైన 18 మెట్ల పూజ కూడా నిర్వహించుకుంటాము. ఈ పూజను కూడా విశేషంగా నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. అయ్యప్ప స్వామి దీక్షలోనే విశేషమైన ఏదైనా ఉందంటే భగవత్ స్వరూపంగా అయ్యప్ప స్వామి ఆ కొండపైన ఎక్కడానికి అని చెప్పేసి
ఒక్కొక్క దేవతయే ఒక్కొక్క మెట్టు ఆకారంలో అక్కడ వచ్చి స్థాపన ఉన్నాయి. అంటే ప్రత్యక్షమైన దేవతలుగా భావన చేసేటివే 18 మెట్లు. అందులో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవత ఆవాహనం చేసేసి ఆ మెట్లను నిర్మాణం చేయడం జరిగింది. ఆ మెట్లని ఎక్కడం వల్లనే మన దీక్షలో సంపూర్ణత అనేది లభిస్తుంది. అట్లాంటి మెట్ల పూజ ఎంతో భాగ్యం చేసుకుంటేనే అలాంటి మెట్ల పూజను మనం చేసుకోగలుగుతాము, చూడగలుగుతాము, మనం ఆనందించగలుగుతాం. అలాంటి పవిత్రమైన మెట్ల పూజను ఈ సంవత్సరము మన బ్రహ్మం గురుస్వామి కన్యస్వామి నుంచి ప్రారంభం చేసుకొని 18వ సంవత్సరం ఈ సంవత్సరం నారీకేల స్వామి అంటాము. స్వామి ఈ సంవత్సరం దీక్ష తీసుకొని దీక్షను సంపూర్ణత పొందడానికి 18వ సంవత్సరము మాలధారణ స్వీకరించి శబరిమల యాత్రకు వెళ్ళడానికి సిద్ధమయ్యి ఈ రోజు ఆ పవిత్రమైన మెట్ల పూజను అతను నిర్వహించుకోవడము చాలా అదృష్టం. ఎందుకంటే మన శబరిమలలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ చేయాలంటే కొన్ని సంవత్సరాలు బుకింగ్ నడుస్తూ ఉంటది. ఎంతో మంది ఆ అయ్యప్ప స్వామి దేవాలయంలో మెట్ల పూజ చేయడానికి అని చెప్పేసి బుక్ చేసుకుంటే ప్రస్తుతము ఇప్పుడు కొన్ని సంవత్సరాల వరకు కూడా అక్కడ డేట్స్ ఏం లేవు. అంటే మనం మెట్ల పూజ చేసుకోవాలని చెప్పేసి అక్కడ మనం ఏమైనా బుక్ చేసుకుందామన్నా డేట్లు ఏం లేవు. మొన్న నేను మామూలుగా సహజంగా పేపర్లో చూస్తే 2039 వరకు మెట్ల పూజకు ఆస్కారం లేదు ఎవరు చేయడానికి, అప్పటి వరకు బుక్ అయిపోయినాయి. మరి అలాంటి మెట్లని మనం ఇక్కడ యంత్రం పెట్టేసుకొని ఒక్కొక్క దేవతను ఆవాహనం చేసుకొని 18 మెట్లను మనం ఇక్కడ స్థాపన చేసుకున్నాం. కనీసం మనం అక్కడ చేసే భాగ్యం మనకు దొరకకపోయినా ఇక్కడ మెట్ల పూజ చేసుకోవడం వల్ల భగవంతుడు తృప్తి చెందుతాడు. అవే మెట్లను మనం ఇక్కడ పూజ చేసుకున్నంత తృప్తి ఆనందం మనకు లభిస్తుంది. అట్లాంటి మెట్ల పూజ చేసుకొనేసి ఈ సంవత్సరం బ్రహ్మం స్వామి నారీకేలంతో కొబ్బరి చెట్టుతోని శబరిమల యాత్రకు సిద్ధం చేసుకోవడానికి అయ్యప్ప స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి విశేషమైన పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు. అంతేకాదు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో బ్రహ్మం స్వామి ప్రతి సంవత్సరం కూడా కాదనకుండా ఏ సేవైనా సరే అన్నిటికీ ముందడి నిలబడి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన వంతుగా అయ్యప్పకు ఎంత సేవ చేయాలన్నంత సేవ చేసుకుంటూ వస్తాడు. నిజంగా ఒక భగవంతుడికి సేవ చేయాలన్నా అందులో పాల్గొనాలన్నా ఎంతో అదృష్టం నోచుకొని ఉండాలి. అట్లాంటి అదృష్టాన్ని ఈరోజు బ్రహ్మం స్వామి నోచుకున్నాడు. కానీ అయ్యప్ప ఎంత పరీక్ష అంటే ఉదయం వేళ నుంచి తుఫాను ప్రభావం వల్ల వర్షం పడుతుందేమో, పూజ ఎట్లా జరుగుతుందో అని మనం ఎంత టెన్షన్ పడ్డామో కరెక్ట్ గా పూజా సమయానికి వర్షం స్టార్ట్ అయిపోయింది. సరే చేద్దామా వద్ద, చల్లని వాతావరణం ఇబ్బంది అవుతుందని చెప్పేసి పూజ ఆపేసుకుందామని నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యప్ప దయ ఎట్లయితే అట్లా అని చెప్పేసి మళ్ళీ పూజ ప్రారంభం చేసుకున్నాం. అంటే ఒక భగవంతుడి పూజ చెయ్యాలి అని అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా ముందరికి సాగించగలుగుతాం. ఇప్పుడు కూడా పూజ ప్రారంభం కాగానే సంకల్పం చెప్పగానే చిన్నగా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఇంత చక్కనైన మెట్ల పూజ చేస్తున్నప్పుడు మీరందరూ కూడా అయ్యప్పకు స్మరణ చేయండి. బ్రహ్మం స్వామి చేస్తున్న పూజ విజయంగా జరిగి ఎలాంటి ఆటంకం లేకుండా శబరిమల అయ్యప్ప స్వామి మన ఇక్కడ సన్నిధానంలో అయ్యప్ప స్వామి అనుగ్రహం అయినపై నుండి విశేషంగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి మనందరి తరపున ధర్మశాస్త్ర కోరుకుంటూ 1-2 గంటలు వర్షం పడకుండా ఉంటే విజయంగా స్వామికి మంగళ స్నానాది కార్యక్రమాలు నిర్వహించి మంచి దీక్ష ఉపదేశాన్ని ఇచ్చేసి అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని ఆయనకి ఇవ్వడానికి మనం అందరం కూడా ఆ అయ్యప్ప స్వామికి వేడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. మనం చేసే పూజ శరణమయ్యప్ప అనే స్మరణ అయ్యప్ప కాదు వరుణదేవుడికి వినిపించాలి. వరుణదేవుడికి వినిపిస్తే ఒక్కసారి వర్షం అయిపోవాలి అంతే. మళ్ళీ ఇప్పుడు వర్షము చల్లగా చలి వాతావరణం అనేది ఏది ఉండదు. మనం పిలిచే పిలుపుతో కూడా మన శరీరంలో ఉన్న చలి కూడా వెళ్ళిపోవాలి. అట్లా ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. స్వామి శరణం. అయ్యప్పకు విశేషంగా మెట్ల పూజ అన్నా కానీ కలశాల పూజ అన్నా కానీ కేరళ అయ్యప్ప స్వామి అనగానే సాంప్రదాయంలో మనం ఇక్కడ మంత్రోచ్చారణతో ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆవాహనం చేసుకుంటామో కొన్ని అయ్యప్ప స్వామికి సంబంధించినవి కూడా ఉపచార పూజలు తాంత్రిక విధానంలో ఉంటాయి. ఇలాంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అయ్యప్ప స్వామికి విశేషమైన పూజ ఎంతనో భజన కార్యక్రమం అంటే కూడా అంతే అయ్యప్ప స్వామి తృప్తి చెందుతున్నాడు. అందుకనే ప్రతి పూజలు కూడా ఒకవైపు పూజ జరుగుతూ ఉంటే నామ సంకీర్తన అనేది చేయడం విశేషంగా జరుగుతుంది. వచ్చిన అయ్యప్పలు అమ్మలందరూ కూడా
చక్కగా 2 కళ్ళతోని పూజా కార్యక్రమాన్ని చూస్తూ నోటితో స్వామివారి నామస్మరణ అంటే భజన కీర్తనను మీ నోటితో పాడుతూ 2 చేతులతో కూడా చప్పట్లు కొడితే మీకు చలి పెట్టదు, భక్తితోటి పూజ చూసినట్టుగా ఉంటుంది, అయ్యప్ప తృప్తి చెందుతాడు, మనం కూడా పూజను సంతోషంగా చేస్తాం. స్వామి ఏ శరణమయ్యప్ప. లేవు బ్రహ్మం స్వామి లేవు గుట్టు పెట్టేసి అవి ఇటు తీసుకోవాలి అవసరం లేదు అన్నీ కూడా గజాననం భూతగణాది సేవితం కపితజంభో ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం ధన్యమూల మహాగణపతి భగవానే. ఓం స్వామి శరణమయ్యప్ప. అంకణాలు ఎక్కడ ఉన్నాయి? ఓం స్వామి శరణమయ్యప్ప. ఇలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన బ్రహ్మయ్య స్వామి ఇలాగే ఇంకొక 18 సంవత్సరాలు అంటే పేద ఇంకా ఉంటే అలాగే అయ్యప్ప దీక్షలో ఆయన సేవలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. పొద్దు పొడిసిందయ్యా మేలుకోయ్యప్ప, మేలుకో విఘ్నేశ, మమ్మేలుకో విఘ్నేశ, మా పూజలంది మమ్ము తీర్చు గణేశ, మమ్ముల పాలించు గణేశ. పొద్దు పొడిసిందయ్యా మేలుకో విఘ్నేశ, మమ్మేలుకో విఘ్నేశ, మా పూజలంది మమ్ము తీర్చు గణేశ, మమ్ముల పాలించు గణేశ, తీర్చు గణేశ, మమ్ముల పాలించు గణేశ. ఎడక మీద ఊరేగే మా స్వామి గణపతి, స్వామి గణపతి, గణపతి భక్తి గణపతి. ఎడక మీద ఊరేగే మా స్వామి గణపతి, స్వామి గణపతి, ఇంటి కిందలికి రామయ్య భక్తి గణపతి, భక్తి గణపతి. పొద్దు పొడిసిందయ్యా మేలుకో విఘ్నేశ, మమ్మేలుకో విఘ్నేశ, మా పూజలన్నీ మమ్ము తీర్చు గణేశ. నేతను వంగా సిందే కలుపులే, తన ధాన్యాలు పెట్టులే, తందానే భయములు తొలుగులే, మా ప్రాంతులు తొలుగులే. నిన్ను పూజించంగా పుణ్యము కలుగులే, మా జన్మ ధన్యమగునులే, పుణ్యము కలుగులే, మా జన్మ ధన్యమగునులే. మా స్వామి లంబోదర రావేమయ్యా, రావేమయ్యా, మా తండ్రి విఘ్నేశ్వర కాపాడవయ్యా, కాపాడవయ్యా, మా స్వామి లంబోదర పూజలన్నీ మమ్ము దీవించు గణేశ, మమ్ముల పాలించు గణేశ, దీవించు గణేశ, మమ్ముల పాలించు గణేశ.
వాడనందు పీఠముపై నిలిపి నీ పండుగ జరిపేము నవరాత్రి వేడుకలు భజనలు చేసేము స్వామి పాటలు వాడేము భజనలు చేసేము స్వామి పాటలు వాడేము బుద్ధి మాకు కలిగించవయ్యా బుద్ధి గణపయ్యా ఇల్లు మాకు కలిగించవయ్యా చిట్టి గణపయ్యా బుద్ధి మాకు కలిగించవయ్యా బుద్ధి గణపయ్యా ఇల్లు మాకు కలిగించవయ్యా చిట్టి గణపయ్యా పట్టుబడి సిందయ్యా మేలుకో విఘ్నేశ మేలుకో విఘ్నేశ నా పూజలన్నీ మమ్ము జీవిత గణేశ మమ్ములా పాలించు గణేశ శరణు గణేశ శరణారయ్య శరణు గణేశ శరణారయ్య శరణు గణేశ శరణారయ్య శరణు గణేశ శరణారయ్య ఓం స్వామి శరణాలు చెప్పాలి అయ్యప్ప స్వామి దగ్గర కూర్చున్నాం మనం ఇప్పుడు స్వామి చెప్పిండు గురుస్వామి శశాంక్ స్వామి ఏం చెప్పిండు 2000 ఎంత స్వామి 39 అంటగా 39 దాకా అక్కడ అంటే మనం పూజ చేసే వీలు లేదు మనకు అంత భాగ్యం కూడా లేదు మనకు ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ అదే సేమ్ అక్కడ చేసేది వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు మనం చిన్నగా చేస్తున్నాం కానీ పూజ మాత్రం అదే ఉంటుంది గట్టిగా చప్పట్లు కొడుతూ నామ సంకీర్తన చేయాలి స్వామి శరణం అందరూ కూడా ఓం స్వామి శరణమయ్యప్ప ఓం విల్లాలి వీరుడే శరణమయ్యప్ప बोल गजानन भगवान की जय जय बोलो विघ्नराज को जय बोलो जय बोलो विघ्नराज को जय बोलो विघ्नराज को जय बोलो विघ्नराज को जय बोलो गणाधिपति
సిద్ధి గణపతికి జై గణపతికి జై గణపతికి జై విశాల గణపతికి జై దేవదేవునకు జై బోలో మహాదేవునకు జై బోలో మహాకాయునకు జై బోలో జగద్గురు జై బోలో జై బోలో విఠలరాజకు 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 జై బోలో। बोल गजानन भगवान की जय। ओम स्वामी शरणमय्यप्पा। ओम बिल्लाल वीरने शरणमय्यप्पा। ओम तिरुपति डांबड़ गणपति शरणमय्यप्पा। కోపం తరుణాను శరణమయ్యప్ప లేకపోతే ప్రేమ తరుణాను ఎట్లా అసలు అంటారా కోపం అన్నా ఇట్లా ఇట్లా మొన్న కోపం వస్తారా గట్టి నవ్వుతారా నవ్వుతారు మీరు గట్టి సపోర్ట్ కొట్టు చలి పెడుతున్నా అమ్మ ఇప్పటిదాకా